భారతదేశ చరిత్రలో భారత కమ్యూనిస్టు పార్టీ కాకుండా సామ్యవాదం గురించి ఎలుగెత్తి చాటినటువంటి గొప్ప నాయకులు ఉద్భవించారు. వాడంతా కాంగ్రెస్ నుంచే వచ్చారు. వీరి తాలూకా మేధస్సు, వీరి తాలూకా ప్రవర్తన, వారి నీతి నిజాయితీలు గురించి ఎంతో కొనియాడదగవలసినటువంటి సమయం ఇది. వారిని స్మరించదగినటువంటి భారతదేశానికి సమయం ఇది. నీతి నియమము లేపునీతుల నీడలందు మేడగట్టెనో అన్నటువంటి శ్రేయి అంతటి స్థాయి కలిగినటువంటి నాయకులతో స్థాపించబడినటువంటి పార్టీ ఒక పార్టీ ఉంది. అదే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ. ఈ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనేది భారత జాతీయ కాంగ్రెస్ సోషలిస్ట్లో ఒక భాగం. ఇది 1934లో కాంగ్రెస్ సభ్యులతో స్థాపించబడింది. వారు గాంధీ యొక్క హేతువాద వ్యతిరేక మార్మికవాదాన్ని, అలాగే కొన్ని విషయాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వైఖరిని తిరస్కరించారు. ఫేబియనిజంతో పాటు మార్క్సిజం లెనినిజం ప్రభావంతో సాయుధ పోరాటం లేదా విధ్వంసం వంటి వారు కాకుండా అహింస లేదా అహింసాత్మక ప్రతిఘటన ఆచార్య నరేంద్రనాథ్ వంటి వారు కూడా ఉన్నారు. అయితే ఈ కమ్యూనిస్ట్ విభాగం కాకుండా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వికేంద్రీకృత సోషలిజాన్ని, వికేంద్రీకృత సామ్యవాదాన్ని సమర్థించింది. ఇందులో సహకార సంస్థలు, ట్రేడ్ యూనియన్లు, స్వతంత్ర రైతులు, స్థానిక అధికారులు ఆర్థిక శక్తిలో గణనీయమైన వాటాను కలిగి ఉంటారు. వీరిలో ముఖ్యులు జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, ఆచార్య నరేంద్ర దేవ లాంటి మేధావులు మరియు నాయకులు. ఇది 1934లో స్థాపింపబడి 1948 స్వాతంత్రానంతరం కరిగిపోయింది. అయితే వీరి తాలూకా ప్రభావం చాలా ఉత్తరాదిన ఎక్కువగా, దక్షిణాదిన కొంచెం తక్కువగా, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో కొంత ప్రభావితం చేసినటువంటి ఈ పార్టీ నాయకులు వ్యక్తిగతంగాను సంస్థాగతంగాను చాలా క్రియాశీలమైనటువంటి రాజకీయాలు స్వాతంత్రానంతరం నడిపారు. లౌకికవాదులుగా వారు వర్గ సంఘీభావం ద్వారా మతపరమైన విభజనను అధిగమించాలని ఆశించారు. ఆచార్య నరేంద్రదేవ్, బస్పావోన్ సింగ్ వంటి కొందరు మార్క్సిజం మరియు సంస్కరణవాద సామాజిక ప్రజాస్వామ్యం రెండింటికి భిన్నమైన ప్రజాస్వామ్య సోషలిజాన్ని సమర్థించారు. పాపులర్ ఫ్రంట్ కాలంలో కమ్యూనిస్టులు కూడా ఈ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో పనిచేశారు. అశోక్ మెహతా రాసినటువంటి ఒక గొప్ప పుస్తకం డెమోక్రటిక్ సోషలిజం అనేటటువంటిది. అశోక్ మెహతా ఒక ఉన్నత వర్గానికి చెందినటువంటి ఉన్నత శ్రేణికి చెందినటువంటి మేధావి. జయప్రకాష్ నారాయణ్, మిను మసానీ 1934లో జైలు నుండి విడుదలయ్యారు. జయప్రకాష్ నారాయణ్ 1934 మే 17న బీహార్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని స్థాపించి పాట్నాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే జయప్రకాష్ నారాయణ్ గాంధేయ సోషలిస్టు. నారాయణ్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు మరియు ఆచార్య నరేంద్రదేవ్ అధ్యక్షుడయ్యాడు. కాంగ్రెస్ వార్షిక సదస్సుకు సంబంధించి సోషలిస్టు సదస్సుకు పాట్నా సమావేశం పిలుపునిచ్చింది. 1934 అక్టోబర్ 22, 23 తేదీలలో బొంబాయిలో జరిగిన ఈ సమావేశంలో వారు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనే కొత్త అఖిల భారత పార్టీని స్థాపించారు. జయప్రకాష్ నారాయణ్ ప్రధాన కార్యదర్శిగా, మసానీ సంయుక్త కార్యదర్శి అయ్యారు. సదస్సు వేదికను కాంగ్రెస్ జెండాలు, కార్ల్ మార్క్స్ చిత్రపటాలతో అలంకరించారు. ఇది ఒక గొప్ప విశేషం. కార్ల్ మార్క్స్ చిత్రపటాలతో అలంకరించారు. కొత్త పార్టీలో కామ్రేడ్ అనే గ్రీటింగ్ వాడారు. మసానీ బొంబాయిలో పార్టీని సమీకరించగా కమలాదేవ్ చటోపాధ్యాయ్ మరియు మిగతా వారు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో పార్టీని నిర్వహించారు. గంగా శరణ్ సింగ్ కూడా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపకులలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుల్లో ఒకరు. అయితే ఈ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ యొక్క రాజ్యాంగం సభ్యులు తాత్కాలిక కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీల సభ్యులని మరియు వారందరూ భారత జాతీయ కాంగ్రెస్ సభ్యులుగా ఉండాలని నిర్వచించారు. ఈ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ యొక్క లక్ష్యాలకు విరుద్ధంగా ఉన్నటువంటి సంస్థలు లేక రాజకీయ సంస్థల సభ్యులు సభ్యత్వం నుంచి నిరోధింపబడ్డారు.
బాంబే సమావేశం రాజ్యాంగ సభ కోసం ప్రజలను సమీకరించాలనే నిదానాన్ని లేవనెత్తింది. 1936లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో చాలామంది కమ్యూనిస్టులు కూడా చేరారు. కేరళ మరియు ఒరిస్సా వంటి కొన్ని రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీపై ఆధిపత్యం కూడా చెలాయించారు. నిజానికి కమ్యూనిస్టులు ఒకానొక సమయంలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని పట్టుకోవడం ద్వారా కేరళలో మొత్తం కాంగ్రెస్పై ఆధిపత్యాన్ని చెలాయించారు. 1936లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ శ్రీలంక సమసమాజ పార్టీ సిలోన్తో సోదర సంబంధాలను ప్రారంభించింది. 37లో కమలాదేవి చటోపాధ్యాయను ఆ ద్వీపంలో మాట్లాడే పర్యటనకు పంపింది. 1936లో మార్క్సిజాన్ని స్వీకరించింది. ఫైజ్పూర్లో జరిగిన వారి 3వ సమావేశంలో వారు భారత జాతీయ కాంగ్రెస్ను సామ్రాజ్య వ్యతిరేక ఫ్రంట్గా మార్చేందుకు పార్టీని ఆదేశించే ఒక సిద్ధాంతాన్ని రూపొందించారు. 1938 వేసవిలో అనుశీలన్ ఉద్యమం యొక్క మార్క్సిస్టు రంగం మరియు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జయప్రకాష్ నారాయణ్, జోగేష్ చంద్ర చటర్జీ, త్రిదీప్ కుమార్ చౌదరి మరియు కేశవ్ ప్రసాద్ వర్మ ఉన్నారు. ఆ తర్వాత అనుశీలన్ మార్క్సిస్టులు మాజీ అనుశీలన్ మిలిటెంట్ ఆచార్య నరేంద్రదేవ్తో చర్చలు జరిపారు. అనుశీలన్ మార్క్సిస్టులు కాంగ్రెస్ పార్టీ సోషలిస్ట్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే పార్టీలో ప్రత్యేక గుర్తింపును కొనసాగించారు. వారితో మార్క్సిస్టు రంగం మాత్రమే కాకుండా అనుశీలన్ సమితి కూడా వచ్చి చేరింది. మార్క్సిస్టులు కానివారు సమితి సభ్యత్వంలో సగం మంది ఉన్నారు. సైద్ధాంతికంగా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ పట్ల ఆకర్షితులు కానప్పటికీ మార్క్సిస్టు రంగం పట్ల విధేయతను కలిగి ఉన్నారు. అంతేకాకుండా హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యత్వంలో దాదాపు 25% మంది కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో చేరారు. ఈ బృందానికి జోగేష్ చంద్ర చటర్జీ నాయకత్వం వహించారు. అనుశీలన్ మార్క్సిస్టులు తరువాత పరిణామాలతో నిరాశ చెందారు. ఆ సమయంలో అనుశీలన్ మార్క్సిస్టులు అందులో చేరిన పార్టీ జాతీయ సంస్థ కాదు. జేపీ నారాయణ్ మరియు నరేంద్ర దేవా నేతృత్వంలోని మార్క్సిస్టు ధోరణి, మసానీ మరియు అశోక్ మెహతా నేతృత్వంలోని ఫాబియన్ సోషలిస్ట్ ధోరణి మరియు లోహియా మరియు అచ్యుత్ పట్వర్ధన్ నేతృత్వంలోని గాంధేయ సోషలిస్ట్ ధోరణి ఉన్నాయి. అనుశీలన మార్క్సిస్టులకు పార్టీ సైద్ధాంతిక దృక్పథాలు మరియు ఆచరణలోని దాని రాజకీయాల మధ్య విభేదాలు ఉద్భవించాయి. ఈ విభేదాలు 1939 త్రిపురలో జరిగిన జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో బయటపడ్డాయి. త్రిపురలో మార్క్సిస్టుల దృష్టిలో సుభాష్ చంద్రబోస్ను నిలకడగా సమర్థించడంలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ విఫలమైందనేటటువంటి ఒక అవగాహనకు వచ్చింది. పార్టీ నాయకత్వం చర్యకు నిరసనగా జోగేష్ చంద్ర చటర్జీ తన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నాడు. అయితే ఈ స్వాతంత్రానంతరం ఏర్పడినటువంటి రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకమైనటువంటి రాజకీయాలను ఉత్తర భారతంలోనూ ఎక్కువగా, దక్షిణ భారతంలో కొంత ప్రాంతంలోనూ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ చాలా ఉద్యమాలను నడిపించింది. అనేకమైన ఉద్యమాలను నడిపించింది. గాంధేయ వాదానికి భిన్నంగా కాకపోయినా సమాంతరంగా కొన్ని ఉద్యమాలను నడిపారు. తరువాత గాంధేయ మార్గానికి సమాంతరంగా మరే ఇతర ఉద్యమాలను ప్రారంభించకూడదని ప్రతిజ్ఞ కూడా చేశారు. ఇందులో కొంతమంది సోషలిస్టులు విభేదించారు. రకరకాలైనటువంటి మేధావుల ఆ మేధో సంగ్రామం కొంతకాలం నడిచింది. 1940 రామ్గఢ్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా సిపిఐ ప్రొలెటేరియన్ పాత్ అనే ప్రకటన విడుదల చేసింది. ఇది యుద్ధ సమయంలో బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క బలహీనమైన స్థితిని ఉపయోగించుకోవాలని కోరింది మరియు సార్వత్రిక సమ్మె, నో ట్యాక్స్, నో రెంట్ విధానాలకు పిలుపునిచ్చింది. సాయుధ విప్లవ తిరుగుబాటు కోసం సమీకరించటం రామ్గఢ్లో సమావేశమైన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ జాతీయ కార్యవర్గం నుండి కమ్యూనిస్టులందరినీ బహిష్కరిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. తదుపరి కాంగ్రెస్ సోషలిస్ట్ సభ్యులు క్విట్ ఇండియా ఉద్యమంలో ముఖ్యంగా చురుకుగా ఉన్నారు. సోషలిస్ట్ అయినప్పటికీ జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడూ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో చేరలేదు. ఇది తన సోషలిస్ట్ నినాదాలను అమలు చేయడానికి ఇష్టపడిన నెహ్రూను చూసిన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సభ్యులలో కొంత ఆగ్రహాన్ని సృష్టించింది. స్వాతంత్రం తరువాత
కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ కాంగ్రెస్ నుంచి విడిపోయింది. జయప్రకాష్ మరియు లోహియా ప్రభావంతో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసింది. ఇది ఒక నేపథ్యం, ఒక చారిత్రక నేపథ్యం. ప్రజాస్వామ్య సామ్యవాదం అనేటటువంటి పంథాను కాంగ్రెస్లో కొంతమంది మార్క్సిస్టుని అభిమానించినటువంటి వాళ్ళు గాంధేయ మార్గంలోనే సామ్యవాదం తీసుకురావచ్చు అనేటటువంటి ఒక వర్గం అనేక వర్గాలుగా ఇది విభజింపబడింది. తరువాత అనేక మంది నాయకుల జయప్రకాష్ నారాయణ్, లోహియా, ఆచార్య నరేంద్రదేవ్ వంటి గొప్ప నాయకుల చేతిలో ఈ పార్టీ రకరకాలుగా కొన్నిసార్లు ముక్కలుగా ఏర్పడి ప్రజా సోషలిస్ట్ పార్టీ, సంయుక్త సోషలిస్ట్ పార్టీ అనేక రకాలుగా పడింది. కానీ క్రియాశీలమైనటువంటి ప్రభావాన్ని కొంతవరకు భారత జాతీయ కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా చాలా వరకు ప్రభావితం చేసింది. ఇది కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ చరిత్ర. ఈ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో ఉద్భవించినటువంటి నాయకులు ఎంతోమంది మేధావులు ఉన్నారు. విశేషించి జయప్రకాష్ నారాయణ్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, ఆచార్య నరేంద్రదేవ్, డాక్టర్ అశోక్ మెహతా వంటి మేధావులు వాడు ఆర్థిక రంగం పైన, రాజకీయ రంగం పైన, ప్రపంచ చరిత్ర పైన, భారతదేశ కుల సమస్య పైన పట్ల స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. వీరి గురించి రాబోయే వీడియోలో ఒక్కొక్క వ్యక్తి, ఆ వ్యక్తిత్వం, వారు భారత రాజకీయాల పట్ల చూపినటువంటి ప్రభావశీలమైనటువంటి నడక, వీటి గురించి చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.